తోకలేని కోతి కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరి చివరన అందమైన అడవి ఉంది. ఆ అందమైన అడవి గురించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా గొప్పగా చెప్పుకునేవారు. ఇంకా ఆ అడవిలో రంగురంగుల పువ్వులు, అందమైన జంతువులు, పక్షులు నివసిస్తూ ఉన్నాయి. వాటిని చూడ్డం ఎంతో ఆనందాన్నిచ్చేది. ఆ అడవిలో ఒక కోతి కూడా ఉంది. కాని దానికి తోకలేదు. దాన్ని చూసిన వాళ్ళు ఆట పట్టించి నవ్వుకునేవాళ్లు. ఒకరోజు ఆ గ్రామ పెద్ద, ఈ తోకలేని కోతి వల్ల అడవి అందం తగ్గిపోయింది, దాన్ని చంపేయాలి అనుకున్నాడు. వెంటనే ఊళ్ళోని ఓ నలుగురిని పిలిచి అడవికి వెళ్లి కోతిని చంపమని పంపాడు. ఆ నలుగురిలో ఒకడు హరి. హరి చాలా దయాగుణం కలవాడు. అతనికి అడవిలో దారులన్నీ తెలుసు. అందుకే గ్రామ పెద్ద హరిని కూడా పంపాడు. కాని హరికి కోతిని చంపడం ఇష్టంలేదు. ఇంతలో వాళ్లకి తోకలేని కోతి ఓ చెట్టు మీద కనపడింది. వాళ్లలో ఒకడు కోతి మీదికి బాణం వేసి అక్కడ్నించి వెళ్ళిపోయారు. హరి మాత్రం ఆ కోతిని తన ఇంటికి తీసుకునెళ్ళి దానికి మందు వేసి కట్టుకట్టి జాగ్రత్తగా చూసుకున్నాడు. నెమ్మది నెమ్మదిగా కోతి కోలుకుంది. ఒకరోజు కోతి హరితో, ధన్యవాదాలు, నువ్వు నా ప్రాణం కాపాడావు. దాని మాటలకి ఆశ్చర్యపోయిన హరి, నువ్వు కోతివి, ఎలా మాట్లాడగలుగుతున్నావు? దానికి కోతి, నేను మాట్లాడగలను. నా ప్రాణం కాపాడినందుకు నీకు బహుమతిస్తాను అని హరిని తనతో పాటు అడవిలోకి తీసుకెళ్లి ఒక చెట్టెక్కి బంగారు నాణాలున్న ఒక మూటని హరికిస్తూ, నీకెప్పుడు ఏ అవసరం ఉంటే అప్పుడు నేను సహాయం చేస్తాను అంది. హరి సంతోషంగా ఆ మూటని తనతో పాటు తీసుకునెళ్లాడు. అలా ఎప్పుడు డబ్బు అవసరం ఉన్నా హరి అడవిలో ఉన్న ఆ తోకలేని కోతి దగ్గరికి వెళ్లి డబ్బుల మూటలు తెచ్చుకునేవాడు. చూస్తుండగానే హరి ధనవంతుడయ్యాడు. ఈ విషయం గ్రామ పెద్ద చెవిన పడి అతనిలో దుర్బుద్ధి పుట్టింది. వెంటనే బంగారు నాణాల కోసం అడవిలోకి వెళ్లాడు. కోతిని బంగారు నాణాలివ్వమని అడిగాడు. దానికి కోతి, నువ్వు నన్ను చంపాలని చూశావు, నేను నీకు ఎలా సహాయం చేస్తాను? దానికి గ్రామ పెద్ద, నువ్వు బంగారమిచ్చే కోతివని నాకు తెలీదు, నన్ను క్షమించు, తప్పు చేశాను, తొందరగా బంగారం ఇవ్వు. దానికి కోతి తన మనసులో దుర్బుద్ధి కల ఇతనికి ఎలా అన్నా బుద్ధి చెప్పాలి అనుకుంది. సరే, ఈ దగ్గరలోని అరటి చెట్టు దగ్గరికి వెళ్లి అరటిపళ్ళు తీసుకురా. గ్రామ పెద్ద కోతి చెప్పినట్టు వెళ్లి అరటిపళ్ళు కోసి తన సంచిలో వేసుకుని బయలుదేరాడు. కొంచెం ముందుకెళ్లి తనలో ఇలా అనుకున్నాడు, ఈ కోతిని బంగారం ఇవ్వమంటే అరటిపళ్ళు ఇచ్చింది, వీడితో నాకేం పని, నేనేం పిచ్చోడ్నా అనుకుని వాటిని విసిరేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి సంచిలో చూస్తే ఓ 2 అరటిపళ్ళు కనిపించాయి. అరే, ఇవెలా వచ్చాయి? సరేలే, నేనే తింటాను అని తినడానికి తొక్క ఒలిచి చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అందులో ఉంది బంగారం. అయ్యో, నేనెంత పని చేశాను, బంగారం ఉన్న అరటిపళ్ళని విసిరేశాను అనుకుని వెంటనే అరటిపళ్ళ కోసం వేగంగా అడవికి మళ్లీ వెళ్లాడు. కాని అక్కడ ఏవీ దొరకలేదు. ఏడుస్తూ తోకలేని కోతి దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పాడు. కోతి, నా గురించి తెలియక నాకు తోకలేదని నా రూపాన్ని చూసి నన్ను చంపాలని చూశావు. అలాగే కేవలం అరటిపళ్ళు అనుకుని వాటి లోపలేముందో చూడకుండా వాటిని విసిరేశావు. నీ దుర్బుద్ధికి తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు నేనేం చెయ్యలేను అంది. జరిగిన నష్టానికి గ్రామ పెద్ద ఎంతో బాధపడి ఇంకెప్పుడు అలా ప్రవర్తించకూడదనుకుని విచారంగా వెళ్ళిపోయాడు. పిల్లలు,
అవయవ లోపాన్ని చూసి ఎప్పుడూ ఇతరుల్ని బాధ పెట్టకూడదు. అలాగే తక్కువ అంచనా కూడా వేయకూడదు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.